హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు పోచమ్మలకు నైవేద్యం పెట్టి కలుసాక పెడదామని చెప్పేసి అయితే వచ్చినామన్నమాట. పసుపు దంచిన తర్వాత ఇట్లా వెళ్తారు కదా అమ్మవార్ల దగ్గరికి. ఇంకా మేమైతే ఇంకా వచ్చినామన్నమాట. నిజామాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అమ్మవార్ల గుళ్ళు అక్కడికైతే వచ్చినామన్నమాట. ఇదైతే వీక్లీ మార్కెట్ దగ్గర పోచమ్మ గల్లీ అన్నమాట. బద్ది పోచమ్మ టెంపుల్ ఇది చాలా ఫేమస్ అంట. నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. నా మ్యారేజ్ అయితే మా ఊర్లోనే అయిందనమాట. మా ఊరు దగ్గర అమ్మవార్లకు వేసే వాళ్ళు ఉంటారు కదా, ఇయర్లీ చేంజ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళే నన్ను తీసుకెళ్ళి కొబ్బరికాయలు కొట్టించడం, నైవేద్యాలు పెట్టించడం అన్నీ వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఇంకా ఇక్కడ మేమైతే ఇంకా చెల్లి స్టడీ కోసం మమ్మీ నిజామాబాద్లో రూమ్ తీసుకొని ఉంది కాబట్టి సో ఇంకా ఊర్లో చేయకుండా మేము ఇక్కడనే ఎక్కడైతే రెంట్కున్నామో అక్కడనే చేస్తున్నాం అనమాట. సో మాకు తెలిసిన అమ్మవార్లు, మాకు మా ఫ్రెండ్స్ మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో చెప్పిన వాళ్ళు ఇట్లా బాగుంటుంది ఈ టెంపుల్స్కి వెళ్ళండి అని చెప్పేసి సజెస్ట్ చేశారు అనమాట. సో ఇంకా మాకు తెలిసిన కొన్ని టెంపుల్స్కి అయితే విజిట్ అయినాము. ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. అమ్మవార్లను మంచిగా కడిగి పసుపు బొట్లు పెట్టి ఇంకా అమ్మవార్లను అలంకరించిన తర్వాత అమ్మవారికి ధూపం దీపం అన్నీ పెట్టిన తర్వాత నైవేద్యం సమర్పిస్తున్నాం అనమాట. ఇంకా అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. ఇంకా మా చెల్లికి నేనే చెప్తున్నా. ఆల్రెడీ నేను చేసిన, నేను ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి సో ఇంకా నేను అన్నీ మా చెల్లికి దగ్గర ఉండి చేస్తున్నాను అనమాట. అక్కడ మా మమ్మీ అందిస్తున్నారు మాకు. నైవేద్యం కోసం అయితే నేను ఎర్లీ మార్నింగే లేచి అమ్మవారికి బెల్లం అన్నము అంటే మామూలుగా రైసే పెట్టేస్తాను కాబట్టి రైస్ పెరిగానమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే శనగ కూర దగ్గరికి అంటే అది కొంచెం దగ్గర దాకా ఫ్రై లాగా చేస్తారు, అదైతే ప్రిపేర్ చేసిన అనమాట నేను ఎర్లీ మార్నింగే. ఇంకా మేము 3 టెంపుల్స్కి విజిట్ అవుదామని చెప్పేసి ఎంత సరిపోతుంది అన్నట్టు అంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసిన అనమాట ఎర్లీ మార్నింగే. ఇక్కడ అమ్మ వాళ్ళకి చూసుకునే అమ్మ తనే అన్నమాట. అంటే నైవేద్యాలు అవి ఇవి అంటే అన్ని క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా అన్ని నైవేద్యాలు తీసుకెళ్ళిపోవడం అన్నీ ఆ అమ్మ చూసుకుంటారు అనమాట అక్కడ. ఇంకా మేమైతే ఇంకా దీపం అయితే ముట్టించేసినాం అనమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలి, అదే చేస్తున్నాము. మా చెల్లి కొబ్బరికాయ కొడుతుంది. ఇంకా మా చెల్లి కొబ్బరికాయ కొట్టేలోపు మేమైతే అక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు కాబట్టి ముగ్గురు అమ్మవార్లకి నైవేద్యం అయితే ప్లేట్లలో అంటే ఇస్తారు ప్లేట్లలో అయితే పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా మా చెల్లి తీసుకెళ్ళి అక్కడ పెట్టేయడమే అనమాట. బద్ది పోచమ్మల దగ్గర కంప్లీట్ చేసుకుని అయితే ఇది మత్తడి పోచమ్మలు అన్నమాట. ఇక్కడ వినాయకుడి దగ్గర ఆపోజిట్లో అన్నమాట ఉంటుంది. చాలా ఫేమస్ అమ్మవార్లు ఇవి అంటే పోచమ్మలు చాలా అంటే చాలా ఫేమస్. ఎవరని ఏ బాధ కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట. ఆ కోరిక నెరవేరిన వెంటనే ఇక్కడికి వచ్చి అమ్మవార్లకు మంచిగా అమ్మవార్లను అలంకరించి అమ్మవార్లకు కళ్ళు సాక అట్లాంటివి పెట్టి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారనమాట. చాలా ఇంకా ఇక్కడ కూడా అంతే అన్నమాట. అక్కడ బద్ది పోచమ్మలకి ఎట్లా చేసినామో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అమ్మవార్లని మంచిగా నీళ్ళతో దూర్చిన తర్వాత అమ్మవారికి పసుబొట్లు సమర్పించి మంచిగా పూలు పెట్టి పూలతో అలంకరించి కొబ్బరికాయ కొట్టి నీళ్ళ శాఖ కళ్ళు శాఖ పెట్టిన తర్వాత ఇంకా సేమ్ ఈ అమ్మ వాళ్ళకు కూడా నైవేద్యం సమర్పించడమే అనమాట. అంటే నేను కూడా ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ నిజామాబాద్లో ఉన్నామని చెప్పినాం కదా, అప్పుడు కొంచెం మా ఫైనాన్షియల్ బాగాలేదు, ఇప్పటికైనా బాగాలేదన్నమాట. కొంచెం ఇంకా డౌన్లోనే ఉన్నాం మేము. సో మేము మొక్కుకున్నాం అన్నమాట అక్కడ అమ్మ వాళ్ళకి మేము సెట్ అయితే వచ్చి కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి నేను కూడా ఇంకా మొక్కు తెచ్చుకుందామని నేను కూడా అంటే కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట.
ఏంటోనండి అసలు మంది చూపో ఇంకెవరి చూపో మా మీద పడినట్టుంది. అసలు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మా లైఫ్ అసలు బాగాలేదనమాట. ఫైనాన్షియల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, అంటే పిల్లలకి బాగాలేకపోవడం, ఇంకా ఒకదాని మీద నుంచి ఒకటి ఏదో ఒకటి అవుతూనే ఉంది. ఎన్ని ఉన్నా వీడియోస్ చేయాలి అన్నట్టు వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నా. మా మీద ఆ దేవుడు ఎప్పుడు కరుణ చూపించి మమ్మల్ని కొంచెం పైకి తెచ్చినా చాలన్నమాట. అంటే అందరం పిల్లలు మేము ఆరోగ్యంగా ఉండి మా కష్టం మేము చేసుకొని చేసిన డబ్బులు ఎటు పోకుండా ఉంటే చాలన్నమాట. మేము ఇంత ఫైనాన్షియల్గా వీక్గా అవడానికి కారణం మా సారే అనమాట. అంటే ఆయన తప్పు అని చెప్పట్లేదు, అందరినీ గుడ్డిగా నమ్ముతాడనమాట. ఎవరికి ప్రాబ్లం ఉంది అంటే ముందుంటాడు. సో అందరినీ నమ్మి అందరితో ఫ్రెండ్షిప్ చేసి చాలా లాస్ అయిందనమాట. ఫ్రెండ్షిప్లో, వర్క్ ప్లేస్లో, రిలేటివ్స్ దగ్గర కూడా చాలా డౌన్ అయిపోయిండు మా సార్ అయితే. అంతెందుకండి, మన ఇంట్లోనే మనం నమ్మిన వ్యక్తులే మనం మోసం చేసే రోజులు ఇవి. ఖచ్చితంగా పాపం మా సార్ గొడ్డులా కష్టపడతారు అనమాట. చేస్తారు, వర్క్ చేస్తారు, కష్టపడతారు, మనీ తీసుకొస్తారు. కానీ అవి ఎప్పుడు ఎట్లా వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు అన్నమాట. అసలు అందరూ అని నేను అనట్లేదు, ఎవరో కొందరు. అంటే మేము ఎవరి వల్ల ఇంత డౌన్ అయిపోయినామో అది మాకు మాత్రమే తెలుసు. మా మేలు కోరేవాళ్ళు, మా మంచి కోరేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా సార్ వాళ్ళ ఫ్రెండ్సే కానీ, అంటే అందరూ కాదనమాట. సో నాకు తెలిసిన కొందరు. ఈ రోజులలో అందరూ కన్నింగ్ వాళ్ళే అయిపోయారండి. నిజం చెప్పాలంటే నేను ఫేస్ చేసిన వాళ్ళలో ఆల్మోస్ట్ 100%లో 50% కంటే ఎక్కువనే ఉన్నారు ఇట్లా కన్నింగ్ వాళ్ళు. మన పక్కనే ఉంటారు, నవ్వుతూ ఉంటారు, కానీ మననే ముంచేస్తారనమాట. మేము ఫేస్ చేసినాం ఆ ప్రాబ్లమ్స్, అందుకే మాకు తెలుసు అన్నమాట. నిజంగా ఎందుకో అమ్మవార్ల దగ్గర ఉన్నా కాబట్టి బాధ అలా చెప్పుకోవాలనిపించింది అనమాట. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇంకా నీళ్ళ శాఖ, కళ్ళు శాఖ కూడా పెట్టేయడం అయిపోయింది. ఇంకా మా మమ్మీ అయితే అన్నీ బ్యాగ్లో పెట్టేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోవడమే. దండం పెట్టేసుకుని అమ్మవార్లకి మంచిగా మొక్కుకొని దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసి స్టార్ట్ అవ్వడమే. అప్పట్లోపు మా మమ్మీ ఇంకా అవన్నీ బ్యాగ్లో చదిరేస్తున్నారనమాట. ఇంకైతే ఇదైతే థర్డ్ టెంపుల్ అన్నమాట. ఇది మహాలక్ష్మి అమ్మవార్లు అన్నమాట, మహాలక్ష్ములు అన్నమాట. ముగ్గురు మహాలక్ష్ములు. నాకంతా ఐడియా లేదు, సో అందుకే నేను ఏం చెప్పట్లేదు అనమాట. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా చేసేసి, అంటే అమ్మవార్లను అలంకరించి దీపం ధూపం అన్నేసి నైవేద్యం సమర్పించి నీళ్ళ శాఖ కళ్ళు శాఖ పెట్టి ఇంకా వచ్చేయడమే అనమాట. సో నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్నా.